ఇచ్చిన 58 సీట్లు వద్దని లేఖ రాస్తారు. కారణం వచ్చేసి అప్పటికే ఇల్లు దీన్ని ప్రైవేట్ చేయాలని చెప్పేసి మొత్తం ఈ 10 మెడికల్ కాలేజ్ను ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి దానికి వచ్చేసి ఇది మాకంగా స్టాఫ్ రాలేదు, స్టాఫ్ రాకుంటే స్టాఫ్ తెచ్చుకోవాలా, స్టాఫ్ రాలేదని కాలేజ్ వచ్చి సీట్ వద్దంటారు ఎవరన్నా. కాబట్టి ఇదంతా కారణం ఏమంటే ఆల్రెడీ గవర్నమెంట్ వస్తానే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేసి కమిషన్లు కొట్టాలని ఒక నిర్ణయించుకున్నారు. ఎందుకు కమిషన్లు అంటున్నానంటే ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీ దాదాపు 50 ఎకరాలు ఉందిమా. అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఎకరా భూమి విలువ 2 కోట్ల రూపాయలు. ఎకరా 2 కోట్లు అయితే 50 ఎకరాలకి ఎంతమ్మా? 100 కోట్ల రూపాయలు. కానీ గవర్నమెంట్ పీపీపీ కింద ఇచ్చేదంతా ఎకరాకు 100 రూపాయలు అంట. ఎకరాకు 100 రూపాయలు, 2 కోట్ల రూపాయల భూమి విలువ అక్కడ 100 రూపాయలకి ఇస్తారంట. అంటే 50 ఎకరాలకు 5,000. కానీ భూమి విలువ 100 కోట్లు అయితే 5,000కు భలే మంచి చౌక బేరము అని శ్రీకృష్ణ తులావారంలో ఒక పద్యం ఉంది. భలే మంచి చౌక బేరము రండి రండిని అట్లా ఉంది ఆ కమిషన్ల కక్కుర్తి కోసం. తర్వాత ఆల్రెడీ బిల్డింగ్ మీద ఆల్రెడీ 412 కోట్లు ఖర్చు పెట్టారు. సత్యకుమార్ గారు చెప్పిన ప్రకారంగానే దాని ఎస్టిమేట్ 500 కోట్లు అయితే 412 కోట్లు ఖర్చు పెట్టారు. భూమి విలువ వచ్చేసి 100 కోట్లు, బిల్డింగులంతా వచ్చి 412 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో 88 కోట్లు ఖర్చు పెడితే సర్వాంగ సుందరంగా అవుతుంది. దాన్ని వచ్చేసి ప్రైవేట్ పరం చేస్తారంటే ఇంకా కమిషన్ల కక్కుర్తిగాక ఏమనాలమ్మా ఈ గవర్నమెంట్. ఇప్పుడు చాలా మంది పేద విద్యార్థులు చదువుకోగలిగే స్తోమత లేక, బట్ వాళ్ళు చదవగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు ఈరోజు వైద్య విద్యకు దూరం అవుతున్నట్టేగా. 100% అంతే కదమ్మా. ఇప్పుడు ఈ పక్క డబ్బులు, ఈ పక్క మెరిట్ ప్రతిభ. నువ్వు డబ్బులకు వేలం వేసేటప్పుడు ప్రతిభావంతుడైనటువంటి పేద విద్యార్థి అతను దగ్గర ఉండేది ప్రతిభ, ఈయన దగ్గర ఉండేది డబ్బు. ప్రతిభ లేని విద్యార్థి దగ్గర డబ్బు ఉంది, ప్రతిభ కలిగిన విద్యార్థి దగ్గర డబ్బు లేదు. నువ్వు వేలంపాటలో ప్రతిభ లేనటువంటి డబ్బు కలిగిన విద్యార్థి ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాడు, ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థి డాక్టర్ కాలేడు. ఈయన డాక్టర్ వచ్చేసి ప్రతిభ లేనటువంటి డబ్బు కలిగిన కోటీశ్వరుడు రేపు డాక్టర్ అయ్యి ఆయన ఆపరేషన్ చేసి మనల్ని యమలోకానికి పంపిస్తాడు. దానికి కాలేజీ ఉంటాయి. సరే, మరోపక్క రాష్ట్రంలో పేదరికం తగ్గింది అంటూ నీతి ఆయోగ్ చెబుతూ ఉంది, నిజమే అంటారా? మా పేదరికం తగ్గింది వాస్తవం. 1975లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు 20 పాయింట్ ప్రోగ్రామ్ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రారంభించింది పావర్టీ అలివియేషన్ కోసం, దారిద్ర్య నిర్మూలన కోసమే. 1975 అంటే 50 సంవత్సరాల కిందటే ఇందిరాగాంధీ గారు ఆలోచించారు. నేను కూడా 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ గా చేశాను కాబట్టి అప్పుడు నుండి వివిధ పథకాలు, 20 సూత్రాలు, దాంట్లో అనేక పథకాలు ఈ పావర్టీ అలివియేషన్ కోసమే. ఆ విధంగా క్రమేణా తగ్గుతా వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి మన రాష్ట్రంలో ఒక 10% ఉంటుంది అంతే. యాక్చువల్గా పావర్టీ అనేది 10% కంటే మించి లేదు. కానీ విచిత్రంగా వచ్చేసి వైట్ రేషన్ కార్డ్స్ 90 to 95% వైట్ రేషన్ కార్డ్స్. ఇప్పుడు 10 లక్షల పై చిలుకు రేషన్ కార్డులు ఉన్నాయి, తెల్ల రేషన్ కార్డులు. మరి దీన్ని బట్టి పేదరికం తగ్గిందని ఎట్లా అనుకోగలము? అదే అతనికి వైరుధ్యం వచ్చేసి ఆత్మవంచన చేసుకుంటామంటే ఇంతకంటే ఆత్మవంచన లేదు. నిజంగా పేదరికం 10% కంటే మించి లేదు. కానీ వైట్ రేషన్ కార్డ్స్ ఏమో 90% అబవ్ ఉన్నాయి. కాబట్టి ఇది వంచన. ఒక్కొక్క దానికి వచ్చినప్పుడు ఒక ఈక్వేషన్, ఒక దానికి వచ్చినప్పుడు 10% ఈక్వేషన్ పావర్టీ తగ్గింది అని ఘనంగా చెప్తాం. ఇంకో పక్క వచ్చేసి ఏదన్నా కావాలన్నప్పుడు పావర్టీ వచ్చేసి ఇంతమంది 90% ఉన్నారని చెప్పి చెప్తాము. కాబట్టి వాస్తవంగా పావర్టీ మాత్రం గణనీయంగా. ఎందుకంటే మన చిన్నప్పుడు, మీరు మాకన్నా చిన్న పిల్లలు, మేము ఉన్నప్పుడు చిన్నప్పుడు ఆబువ తినాలంటే అన్నం మేము ఆబువ అనేవాళ్ళం. ఆబువ తినాలంటే ఏ పండగో పబ్బమో బంధువులు ఇంటికి రావాలా, లేకుంటే జ్వరమో పులకరమో రావాలా. కానీ ఈ రోజు 3 పూటల సన్న బియ్యం తప్ప ముతక బియ్యం తినే పరిస్థితి లేదు. ఇప్పుడు అదే సార్, రేషన్ బియ్యం ద్వారా ఇచ్చే ఈ బియ్యం ఏమైతే ఉన్నాయో అవి ఎవరైతే ఆ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కన్జ్యూమ్ చేస్తున్నారా అండి? 90% కన్జ్యూమ్ చేయలేదు, ఓన్లీ 10% చేస్తున్నారు. మరి ఏమైపోతున్నాయి తీసుకున్న బియ్యం అన్ని? అవన్నీ
కొన్ని వచ్చేసి ఇడ్లీకి దోశలకు పోతున్నాయి, కొన్ని వచ్చేసి పాడి పశువులకు అన్నం వండి పాడి పశువులకు వేస్తారమ్మా. అవి ఆ అన్నం తింటే గన దాంట్లో వెన్న శాతం ఎక్కువ వస్తుంది, అమౌంట్ ఎక్కువ వస్తుందని ఆ విధంగా పశువులకు వేస్తున్నారు. మూడవది ఈ బియ్యమే రీసైకిల్ అయ్యి పాలిష్డ్ రైస్ కింద, తెల్లంగా పాలిష్డ్ రైస్ కింద మళ్ళా మనమే వచ్చి దాన్ని 50 రూపాయలకు మళ్ళా మనమే కొంటాము. నాలుగవది విదేశాలకు, కాకినాడ పోర్టు, ముక్కోటి నుండి విదేశాలకు పోతున్నాయి. ఆ విధంగా బ్లాక్ మార్కెటింగ్ పోయి వాళ్ళు విపరీతంగా డబ్బులు సంపాదించి వాళ్ళు సమాజాన్ని శాసిస్తున్నారు. కాబట్టి ఈ సబ్సిడీ బియ్యము 5 మార్గాలు పోతుంది. 10% తింటూ ఉన్నారు, దాదాపు వచ్చేసి 10% ఇడ్లీకి దోశలకు పోతా ఉంది, 10% 20% పాడి పశువులకు పోతా ఉంది, మిగతా ఒక 30-40% వచ్చేసి రీసైక్లింగ్ అయ్యి మళ్ళా మనమే ఎక్కువ కొంటున్నాము, మిగతాది వచ్చేసి విదేశాలకు బ్లాక్ మార్కెటింగ్ పోతా ఉంది పోర్ట్ల ద్వారా. ఇది దానికి ప్రభుత్వ ఖర్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దాదాపు 10,000 కోట్లు సంవత్సరానికి భరిస్తున్నాయి. మన ప్రభుత్వాలు పోటీపడి ఎప్పుడో 83లో ఎన్టీ రామారావు గారు అప్పుడు ₹2 పథకం పెడితే ఆనాడు ఓపెన్ మార్కెట్లో 2.5 రూపాయలు 3 రూపాయలు ఉన్నది. 1983లో ఎన్టీ రామారావు ఈ పథకం ప్రవేశపెట్టినప్పటికీ ఓపెన్ మార్కెట్లో కేజీ బియ్యము 2.5 రూపాయలు 3 రూపాయలు ఉంటే ఆయన 2 రూపాయలకు పెట్టినాడు. కానీ ఇప్పుడు 2025లో ప్రభుత్వాలు డెమోక్రసీ యొక్క ఎంత అధ్వానంగా ఉందో డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి ఇది పోటీలు పడి మేము 2 రూపాయలకి ఇస్తామని ఒకరుంటే, మేము రూపాయికి ఇస్తామని ఒకరుంటే, ఒకరు వచ్చేసి మేము ఊరికినే ఇస్తాము, దానికి మళ్ళా ముద్దు పేరు వచ్చేసి ఆహార భద్రత. అన్ని ప్రజాస్వామ్యం యొక్క ఆహార భద్రత వచ్చేసి పనికిమాలిన రైస్ ను వచ్చేసి బి విటమిన్ లేని రైస్ ను సైక్లింగ్ చేసి వాడు వచ్చేసి అమ్ముకొని అవి కొనుక్కుంటున్నాడు వచ్చేసి. కాబట్టి అందరికీ తెలిసింది, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని ప్రభుత్వాలకు. దీంట్లో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పలే, మేము కూడా వచ్చేసి 2 రూపాయలు దాన్ని రూపాయికి ఇస్తామని పోటీ పడినాము, దాన్ని వచ్చేసి 0కి ఇస్తాము, 0 ఊరికి ఇస్తామని. ఇది ఒక ప్రజాస్వామ్యము. రైతుకేమో ఆ రైతుకు వచ్చేసి గిట్టుబాటు కాక ఎకరా కేజీ ఉల్లిపాయలు 50 పైసలు, కేజీ టమాటా రూపాయలు. 50 పైసలు అంటే సార్, మీరు ఆ ప్రాంతం వారే కాబట్టి ఎలా ఉన్నాయంటారు అక్కడ ధరలు, ఉల్లి రైతుల కష్టాలు? ఎంత భయంకరం అంటే అమ్మా, రైతు పండించడం ఒక ఎత్తు అయితే పండిన పంటను అమ్ముకోవడం అనేది అంతకంటే కష్టమైపోయింది. కొనేవాడే లేడు, నేను కొంటానని వచ్చేవాడే లేడు, అడిగేవాడే లేడు. ఒకవేళ అడిగితే పప్పులు బెల్లాలకు అంటే అవి ఆ కూలు కూడా గిట్టవు. కాబట్టి చాలా మంది పొలాల మీదనే వదిలేస్తున్నారు, అటు ఉల్లిని ఇటు టమాటాలను వదిలేసి పశువులు, గొర్రెలు బర్రెలు తోలుతున్నారు. కనీసం అవన్నా తిని అయినా పుణ్యం కట్టుకుంటే ఆ విధంగా పుణ్యం వస్తుందని చెప్పేసి టోటల్ మీద గొర్రెలు బర్రెలు వదులుతున్నారమ్మా. ఇంతకంటే హృదయ విదారకమైన పరిస్థితి. మళ్ళా ఒక దిక్కు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, సంతోషాంధ్ర, ఆనందాంధ్ర, ఆరోగ్యాంధ్ర, వికసిత భారత్, వికసితాంధ్ర, అన్ని జొల్లు కూతలు తప్ప రైతులు చూస్తే కడుపు మండిపోతుంది. వచ్చేసి ఎవరైనా రైతు పండించి పంట పండించిన తర్వాత వచ్చేసి పశువులకు, గొర్రెలకు, బర్రెలకు వేస్తాడమ్మా. కూలు కూడా గిట్టుబాటు కాలేదు. ఇది కల్లారా చూస్తున్నాం. ఈ పంట ఆ పంటని కాదు, ఏ పంటను చూసుకోమ్మా. మొన్ననేమో గుంటూరులో మిర్చి, నిన్ననేమో ప్రకాశం జిల్లాలో పొగాకు, తర్వాత వచ్చేసి మామిడి, తర్వాత చీని, తర్వాత అరటి, ఉల్లి, టమోటా, పసుపు, ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రభుత్వాలు వచ్చేసి రైతు యొక్క ఆదాయం 2 చేస్తామని మోడీ అంటే, ఈయన వచ్చేసి ఆయన వికసిత భారత్, అచ్చాంధ్ర, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇదేనా సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇదేనా స్వచ్ఛాంధ్ర, ఇదేనా స్వర్ణాంధ్ర? కడుపు తరుక్కుపోతుంది. మా పొలంలోకి పోయి చూస్తే మీరైనా కానీ నేనైనా కానీ పంట పండించి తీరా ఆ పరిస్థితికి వస్తే ఎంత బాధ ఉంటుందమ్మా. ఆత్మహత్య చేసుకుని ఏం చేస్తారు?